ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో మైనర్ మిస్టేక్ బ్యూటిఫుల్ ఇక్తారా టిష్యూ పట్టు అలాగే మామూలు టిష్యూ పట్టు సారీస్ అయితే చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా సారీ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే సారీ స్క్రీన్ షాట్ తీసి నంబర్ కనిపించేలాగా మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. ఇది సారీ నంబర్ 1. సారీ నెంబర్ 1 ప్రైస్ 1350. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ సారీ మీకు కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది కాంజీవరం స్టైల్లో ఉంటుంది. టిష్యూ పట్టు సారీ అండి. సారీ ఆల్ ఓవర్ ఇలా వేవ్స్ టైప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. బేస్ అయితే మీకు టిష్యూ వస్తుంది. అలాగే ఈ ప్యాటర్న్ కూడా చూడొచ్చు. బార్డర్ పర్పుల్ కలర్లో బోత్ సైడ్ సేమ్ బార్డరే ఉంటుంది. లైట్ వెయిట్ సారీ అండి. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్. ఇక్కడ పికాక్స్ వచ్చాయి చూడండి. సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, ఇంకా డార్క్ ఎల్లో టైప్ గోల్డ్ జరీ, 3 కలర్స్ ఉన్నాయి జరీలో కూడా మీరు గమనిస్తే డీప్గా. పళ్ళు పర్పుల్ కలర్లో వచ్చింది. పళ్ళు ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, బాగుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్లౌజే వచ్చింది. ఇది బ్లౌజ్ సిల్వర్ జరీతో వచ్చింది. వైన్ కలర్కి సిల్వర్ జరీ బూటీతో బ్లౌజ్ వచ్చింది. ఈ ప్యాటర్న్ అయితే ఇక్కడ కట్టు చెంగు పార్ట్ దగ్గర వచ్చింది. మిడిల్ పార్ట్లో ఏదైతే వేవ్స్ టైప్ ప్యాటర్న్ వచ్చిందో అదైతే వచ్చింది, కానీ బార్డర్ అయితే బోత్ సైడ్స్ రాలేదు. ఒక 1/2 మీటర్ వరకు, 1/2 మీటర్. మిస్టేక్స్ అయితే ఏమీ రాలేదండి. సారీ మాత్రం చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ సారీ, మిస్టేక్స్ కూడా ఏమీ లేవు. ఇది బేస్ అయితే మీకు మెహందీ గ్రీన్ టైప్ ఉంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇది కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ సారీ మీకు కావాలి అంటే నంబర్ కనిపించేటట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సారీ నెంబర్ 1 ప్రైస్ 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నెంబర్ 2 ప్రైస్ 1550. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది ఇక్తారా పట్టు సారీ. ఈ సారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది. కలర్ గురించే మేము చెప్పక్కర్లేదు. పర్పుల్ కలర్ అండి. అందరికీ నచ్చే కలర్. వెడ్డింగ్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. ప్యాటర్న్ చూడండి, లోటస్ ఫ్లవర్ వస్తుంది. ఇలా సర్కిల్ టైప్ ప్యాటర్న్ వచ్చి ఫస్ట్ అయితే ఈ సర్కిల్కి మధ్యలో కూడా చూడొచ్చు మీరు. నైస్ వర్క్ అయితే వచ్చింది. మీనా వర్క్ అలాగే సిల్వర్ జరీతో. సిల్వర్ జరీ, గోల్డ్ జరీ రెండు ఉన్నాయి ఈ శారీలో అయితే. పర్పుల్ కలర్ శారీ, టిష్యూ వస్తుంది. బేస్ అయితే బోత్ సైడ్స్ బార్డర్ సేమ్, మధ్యలో మాత్రం ఇలా లోటస్ ఫ్లవర్ వస్తుంది. చాలా బాగుంది అసలు. లైట్ వెయిటే ఉంటుంది ఈ సారీ కూడా. బోత్ సైడ్స్ బార్డర్ మీకు సేమ్ ఇలా ఉంటుంది. పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్లోనే ఎంబోజ్ వివింగ్తో ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. కట్టు చెంగు పార్ట్ వచ్చేసి ఇది ఒక 1/2 మీటర్ అయితే ఎంబోజ్ వివింగ్తోనే వచ్చింది. కలినేతలో ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇక్కడ మీకు పైన టిష్యూ రావటం వల్ల మీకు ఫ్యాబ్రిక్ కలర్ కూడా మీకు ప్రాపర్గా అయితే కనిపించదు, అర్థం కాదు. బేస్ అయితే మీకు పర్పుల్ కలరే వస్తుంది, కానీ టిష్యూ ఎక్కువగా కనిపిస్తుంది. బ్రైడల్ కలెక్షన్ అని చాలా బాగుంది అసలు. మిస్టేక్స్ అయితే ఏమీ రాలేదు. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్, సాఫ్ట్గా ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. సూపర్ ఉంది సారీ మాత్రం. ఓన్లీ 1550. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ రాను కూడా రావు ఇలాంటి మంచి ప్యాటర్న్స్ అయితే. కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. సారీ నెంబర్ 3 ప్రైస్ 1500. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ సారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పిస్తా గ్రీన్ కలర్ ఇక్తారా పట్టు. ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా నార్మల్ వెయిట్ ఉంటుంది. పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ కలర్. ఇది టిష్యూ అయితే రాలేదు ఈ సారీలో అయితే. జరీ వీవింగ్ అలాగే మల్టీ కలర్ మీనా వర్క్తో ప్యాటర్న్ అయితే ఈ విధంగా వస్తుంది. బార్డర్ జరీతోనే ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్ ఇలా ఉంటుంది. చాలా క్లాస్గా ఉంటుంది సారీ. అన్నీ సింగిల్ పీసెసే అవైలబుల్ ఉన్నాయండి. పళ్ళు పార్ట్, బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది బ్లౌజ్ ఇక్తారా పట్టు అండి. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సారీస్ ఇవి.
హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు అయితే కొంత దూరం ఇలా వచ్చింది. ఇది నాకు తెలిసి ఒక 1/2 మీటర్ రావాలి మామూలుగా అయితే కట్టు చెంగు పార్ట్, కానీ ఇక్కడ 10 సెంటీమీటర్సే ఉంది. సో అందుకే ప్రైస్ అయితే తగ్గిందండి. ఓన్లీ 1500 షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈసారి సరిపోలేదనుకోండి, సరిపోతుంది. 550 రావాలి మామూలుగా అయితే. ఇది ఎంత ఉంది, 510 మాత్రమే ఉంది. ఇది ఇంకో 40 సెంటీమీటర్స్ లేదా ఒక 1/2 మీటర్ మీరు కనుక ఈ కలర్లో కనుక క్లాత్ తీసుకొని ఏదైనా మంచి హాఫ్ పట్టు టైప్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకోగలిగితే మీకు శారీగానే యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది అసలు శారీ అయితే. లేదంటే ఇది 1750 to 1850 వరకు సేల్ చేయాల్సిన శారీ అండి. లెంత్ కొంచెం తగ్గటం వలన మాత్రమే దీనికి ప్రైస్ తగ్గింది. శారీ మాత్రం సూపర్గా ఉంటుంది. సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ అండి. కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ప్రైస్ తగ్గింది. ఈ తగ్గిన ప్రైస్ కంటే మీరు ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకుని అటాచ్ చేసుకోవాలి అన్నా కూడా మీకు 1/2 మీటర్ నేను తగ్గించిన ప్రైస్ కంటే తక్కువే పడుతుంది మీకు. సో మీకు లాస్ ఏమి అవ్వదు ఈ సారీ తీసుకోవడం వల్ల. కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. వెంటనే పేమెంట్ చేయండి. సారీ నంబర్ 3 ఇది 1500 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నంబర్ 4 ప్రైస్ 1750 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ సారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సారీ చూడండి ఎంత బాగుందో. ఇక్తారాలో టిష్యూ పట్టు, లైట్ వెయిట్ ఉంటుంది సారీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ, లైట్ గోల్డ్ జరీ అండి. ఈ ఫ్లవర్ బంచ్కి వచ్చిన పార్ట్నే కలర్ అయితే జరీ కలర్ అయితే, అలాగే సీ గ్రీన్ కలర్ ఎల్లో కలర్తో రోజ్ ఫ్లవర్ బంచ్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. కలర్ వీడియో కనిపిస్తున్న కలరే. బార్డర్ బోత్ సైడ్స్ సీ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సూపర్గా ఉంది సారీ మాత్రం. ఇవన్నీ కూడా సింగిల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలి అంటే వెంటనే పేమెంట్ చేయండి, లేదంటే ఎవరో ఒకరు తీసేసుకుంటారు. బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్, ఎంబోజ్ వీవింగ్ ఇలా బుటీ వస్తుంది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. అలాగే ప్లెయిన్ పార్ట్ వచ్చేసి ఒక 1/2 మీటర్ ప్లెయిన్ వస్తుంది. ఇలా వచ్చింది. మిస్టేక్స్ అంటూ ఏమీ రాలేదు శారీలో. అంచులు మీకు ఇలా కుట్టి వచ్చాయి చూడండి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసారు. పైన బార్డర్ ఇది సేమ్ బార్డర్ ఉంటుంది బోత్ సైడ్స్. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. వీడియో కనిపిస్తున్న కలరే ఇది, రియల్ కలరే కనిపిస్తుంది. లైట్ వెయిట్ సారీ అండి. బేస్ పింక్ కలర్. ఇది మామూలుగా చెప్పాలి అంటే బేస్ అయితే పింక్ కలర్లో ఉంటుంది థ్రెడ్, కానీ టిష్యూ రావటం వల్ల మీకు కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యి కనిపిస్తుంది. వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. మామూలుగా అయితే పింక్ కలర్ సారీ ఇది, కానీ పింక్ లాగా అనిపించటం లేదు. చూడండి ఇప్పుడు చూడండి, పింక్ తెలుస్తుంది కదా, పింక్ కలర్ శారీ ఇది. మామూలుగా అయితే టిష్యూ రావటం వల్ల మీకు డైరెక్ట్గా చూస్తే ఏదో కనకాంబరం కలర్ అలా అనిపిస్తుంది. శారీ అయితే భలే ఉందండి. ఓన్లీ 1750 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. శారీ నెంబర్ 5 ప్రైస్ 1350 షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది చిగురు పచ్చ కలర్, కలినేతలో ఉంటుంది ఫ్యాబ్రిక్. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో అయితే ఈ విధంగా బుట్టి అయితే వస్తుంది. చూడండి క్రాస్ లైన్స్ లాగా వచ్చాయి. ఈ కలర్ ఒక లైన్ 3 లైన్స్ అయితే సిల్వర్ జరీతో, అలాగే మళ్ళీ 3 కలర్స్ అయితే 3 లైన్స్ అయితే గోల్డ్ జరీతో వచ్చాయన్నమాట. ఇలాగే సారీ ఆల్ ఓవర్ అయితే వస్తుంది ప్యాటర్న్. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. పింక్ కలర్ బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది. కలర్ వీడియో కనిపిస్తున్న కలరే, నాకైతే కరెక్ట్ కలరే కనిపిస్తుంది. పళ్ళు పార్ట్ టూ మచ్ వెయిట్ ఉండదు సారీ. చాలా బాగుంది. పళ్ళు కూడా మిస్టేక్స్ ఏమి ఉండవు. బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్లోనే వచ్చింది. నార్మల్ వెయిట్ ఉంటుంది సారీ. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్, అలాగే
హాఫ్ మీటర్ స్ట్రైప్స్తో కట్టు చెంగు పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. సెమీ కతాన్స్లో ప్రీమియం ఉంటుంది క్వాలిటీ అయితే. ఓన్లీ 1350 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. శారీ నంబర్ 6 ప్రైస్ 1750, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా క్లియర్గా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇందాక చూపించిన శారీ పార్ట్నే. బేస్ వచ్చేసి మీకు టిష్యూతో వస్తుంది. లైట్ వెయిట్ శారీ అండి. ఇక్తారాలో టిష్యూ పట్టు శారీ. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. శారీ కలర్ కాంబినేషన్ చూడండి, అసలు పింక్ కలరే వస్తుంది శారీ బేస్ అయితే, కానీ టిష్యూ రావటం వల్ల కలర్ అయితే కొంచెం లైట్ అనిపిస్తుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ ఇలా చిగురు గ్రీన్తో అలాగే మెహందీ గ్రీన్, ఈ 2 కలర్ కాంబినేషన్లో అయితే రోజ్ ఫ్లవర్ బంచ్ వస్తుంది. బార్డర్ చిగురు గ్రీన్ కలర్లో, బోత్ సైడ్ సేమ్ బార్డరే ఉంటుంది. శారీ మాత్రం చాలా బాగుందండి. పళ్ళు కూడా కాంట్రాస్ట్లోనే వస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ ఇది. హ్యాండ్స్ కోసం మళ్ళీ బార్డర్ వచ్చింది. హాఫ్ మీటర్ స్ట్రైప్స్తో, స్ట్రైప్స్ కాదండి సారీ, హాఫ్ మీటర్ ప్లెయిన్ ఉంటుంది టిష్యూతో. చూడండి పింక్ షేడ్, మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది కదా పింక్ కలర్ ఉంది, కానీ మీకు ఇక్కడ డైరెక్ట్గా చూస్తే అనిపించదు టిష్యూ రావటం వల్ల. అంచులైతే ఇలా నీట్గా స్టిచ్ అయి వచ్చాయి. చాలా బాగుందండి శారీ మాత్రం. అసలు వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పచ్చు. మిస్టేక్స్ కూడా ఏమీ రాలేదు. శారీ ప్రైస్ ఓన్లీ 1750, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. శారీ నెంబర్ 7 ప్రైస్ 1550, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. టిష్యూ పట్టు, ఇక్తారాలో టిష్యూ పట్టు లైట్ వెయిట్ శారీ ఇది. శారీ ఆల్ ఓవర్ అయితే జాల్ ప్యాటర్న్ మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది. గోల్డ్ కలర్ శారీ అండి ఇది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. బార్డర్ బోత్ సైడ్ సేమ్ ఉంటుంది గోల్డ్ జరీతో. అంచులైతే ఇలా స్టిచ్ అయ్యి వచ్చాయి. పళ్ళు పార్ట్, బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి. ఇది ఎంబోజ్ మళ్ళీ బుటీ కూడా వచ్చింది. ఈ జరీతోనే బుటీ కూడా వచ్చింది, చూడొచ్చు మీరు. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. కట్టు చెంగు పార్ట్ అయితే కొంత దూరం స్ట్రైప్స్తో వస్తుంది, హాఫ్ మీటర్ ఇలా. ఈ శారీస్ అయితే చాలామంది అడిగారండి క్వాంటిటీలో కావాలి అని. అందరికీ ఫొటోస్ అయితే పెట్టలేము కాబట్టి ఇలా వీడియోలో అయితే చూపించేస్తున్నాను నేను. క్వాంటిటీలో అయితే లేవండి, అన్నీ కూడా సింగిల్ ఈ వీడియోలో ఏది చూపించినా కూడా సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. మీకు కావాలి అంటేనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. ఇలాంటి కలెక్షన్ అయితే మళ్ళీ రాదు కూడా అండి. చాలా బాగుంది శారీ మాత్రం. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ శారీ ఇది మాత్రం. గోల్డ్ కలర్ శారీ సూపర్ ఉంది అసలు. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ అనే చెప్పచ్చు. ఓన్లీ 1550, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. శారీ నంబర్ 8 ప్రైస్ 1850, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా ఇక్తారా టిష్యూ శారీ. ఇది ప్యాటర్న్ చాలా బాగుంటుందండి. సీ గ్రీన్ కలర్ శారీ. శారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా జాల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. లైట్ గోల్డ్ జరీ అలాగే ఈ 2 కలర్స్తో మినా వర్క్ వస్తుంది. పింక్ అలాగే ఎల్లో కలర్తో ఫ్లవర్ బంచ్ వస్తుంది. సూపర్గా ఉంటుంది శారీ అయితే. నార్మల్ వెయిటే ఉంటుంది, టూ మచ్ వెయిట్ అయితే ఉండదు. మిస్టేక్స్ కూడా ఏమీ రాలేదు. బోత్ సైడ్స్ బార్డర్ ఇది పింక్ కలర్ బార్డర్. టిష్యూ రావటం వల్ల మీకు కలర్ కొంచెం లైట్ అవుతుంది అంతే. థ్రెడ్ మాత్రం పింకే వస్తుంది లోపల. బోత్ సైడ్ సేమ్ బార్డర్. అంచులైతే ఇలా ఓవర్లాక్ అయ్యి వచ్చాయి. పళ్ళు చాలా బాగుంటుంది శారీ మాత్రం వస్తుంది. ఈ శారీలో బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లోనే వస్తుంది.
బార్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో కలర్ అదే వస్తుంది. బ్లౌజ్ చూడొచ్చు మీరు, పింక్ కలర్ బుటీ వచ్చింది ఎంబోజ్వి. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. సూపర్ సారీ అసలు ఇది చూడండి. ప్యాటర్న్ కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్గా 1/2 మీటర్ వస్తుంది. సీ గ్రీన్ కలర్లోని స్టిఫ్గా ఉండదు, మిస్టేక్స్ లేవు, మరీ వెయిట్ ఉండదు. కలర్ కాంబినేషన్ బాగుంది. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మిస్ చేసుకునే శారీసే కాదండి ఇవి. మళ్ళీ మళ్ళీ రావు. మళ్ళీ రీస్టాక్ చేద్దామన్నా కూడా మాకు సింగిల్ పీస్ మాత్రమే దొరికాయండి. కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇది పైన బార్డర్, పైన కూడా ఇలా నీట్గా స్టిచ్ అయ్యే వచ్చింది చూడొచ్చు మీరు. ఇంకా కావాలి అంటే మీరు ఇంకా రిచ్గా కనిపించాలి, లేదా ఇది ఏమంత బాగాలేదు అని మీకు అనిపిస్తే ఏదైనా సమోసా లేస్ లాగా ఏదైనా, లేదా స్కాలప్ బార్డర్ లాగా వస్తాయి కదా లేసెస్, అలా ఏదైనా కనుక మీరు స్టిచ్ చేయించుకుంటే ఇంకా అసలు దీని లుక్కే మారిపోతుంది పూర్తిగా. సారీ అయితే చాలా బాగుందండి. సారీ ప్రైస్ ఓన్లీ 1850. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సారీ నంబర్ 8 ఇది. సారీ నంబర్ 9 ప్రైస్ 1850. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ సారీ మీకు కావాలి అనిపిస్తే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. సారీ నంబర్ 9 పింక్ కలర్ వస్తుంది బేస్ అయితే మీకు, కానీ పింక్ అనిపించదు మీకు. ఇలా పక్కకి తిప్పినప్పుడు చూడొచ్చు పింక్ కలర్ థ్రెడ్ అయితే కనిపిస్తుంది. కనకాంబరం కలర్ లాగా అనిపిస్తుంది చూడడానికి. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధమైన జాల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఫ్లవర్ బంచెస్ సూపర్ ఉంటుంది ప్యాటర్న్ అయితే. లైట్ పెసర గ్రీన్ కలర్ అని చెప్పచ్చు. ఈ కలర్లో బోత్ సైడ్స్ బార్డర్ మీకు సేమ్ ఉంటుంది. పళ్ళు కూడా కాంట్రాస్ట్లోనే వస్తుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే. ఇది బ్లౌజ్. పెసర గ్రీన్ కూడా కాదు, ఇది మెహందీ గ్రీన్ లాగా కనిపిస్తుంది. హ్యాండ్స్ కోసం ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది. ఇక్కడ బుటీ వచ్చింది బ్లౌజ్కి. టిష్యూ బ్లౌజ్ సూపర్గా ఉందండి అసలు. ప్యాటర్న్ చూడండి. హాఫ్ మీటర్ ప్లెయిన్ పార్ట్. కాంబినేషన్ చాలా బాగుంది. 1850 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నంబర్ 10 ప్రైస్ 1850. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇందాక చూపించిన సారీ ప్యాటర్న్ సేమ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ మారిందంతే. ఈ సారీ మీకు కావాలి అంటే నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సీ గ్రీన్ కలర్ బేస్ అయితే టిష్యూ వస్తుంది. ప్యాటర్న్ చూడండి. కలర్ కాంబినేషన్ వల్ల వస్తుంది బ్యూటీ అంతా దీంట్లోనే ఉంది, కలర్ కాంబినేషన్లో. అలాగే ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. వెడ్డింగ్ కలెక్షన్. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. ఇలాగా కనకాంబరం కలర్ కనిపిస్తుంది చూడడానికైతే, కానీ దీంట్లో వచ్చిన థ్రెడ్ అయితే మీకు పింక్ కలర్లో ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఇది. పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్లో వచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లోనే వస్తుంది ఈ విధంగా. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం బార్డర్ 1/2 మీటర్. కట్టు చెంగు పార్ట్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది. అంచులు నీట్గా స్టిచ్ అయి వచ్చాయి. నార్మల్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ కాదు, అలా అని మరి టూ మచ్ వెయిట్ కూడా అయితే లేదండి. మిస్టేక్స్ కూడా ఏమీ రాలేదు సారీలో. సూపర్ సారీ అసలు. సారీ ప్రైస్ ఓన్లీ 1850. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నంబర్ 11 ప్రైస్ 1500. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇక్తారా పట్టు, టిష్యూ పట్టు ఇది.
దీనికి ప్రైస్ ఎందుకు తగ్గిందో తర్వాత అయితే చూపిస్తాను నేను. చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే. దీనికి ఎంత పెట్టినా తక్కువ మామూలుగా వేసే, కానీ తక్కువకి పెట్టాల్సి వచ్చింది. చూపిస్తాను అది కూడా. ఈసారి మీకు కావాలి అంటే నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పర్పుల్ కలర్ శారీ ఆల్ ఓవర్ అయితే టిష్యూ బేస్ వస్తుంది. అలాగే ప్యాటర్న్ అయితే ఈ విధంగా లెహరియా స్టైల్లో వస్తుంది. గోల్డ్ జరీ, లైట్గా సిల్వర్ జరీ కూడా వచ్చింది. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో అసలు. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. సారీ, ఇది కింద బార్డర్, పైన కూడా సేమ్ బార్డర్ వచ్చిందేమో, చూపిస్తాను. ఇది కింద బార్డర్. పర్పుల్ కలర్ శారీ అండి. పళ్ళు పార్ట్, బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ టిష్యూతో వచ్చింది. అలాగే బుటీ వచ్చింది చూడండి, ఎంబోస్ వీవింగ్ వచ్చింది. అలాగే గోల్డ్ జరీతో కూడా లీఫ్ టైప్ బుటీ అయితే వచ్చింది. ఇక్కడ హ్యాండ్స్ కోసం బార్డర్ ఇచ్చారు. సూపర్ ఉంటుంది శారీ మాత్రం, అసలు అదిరిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే టూ మచ్ వెయిట్ కూడా ఏమి ఉండదు. కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది, పైన బార్డర్ ఇలా వచ్చింది. చూస్తాను, ఇది పైన బార్డర్ సింగిల్ స్టెప్ వచ్చింది. సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. దీనికి వచ్చిన మిస్టేక్ ఏంటంటే, ఎందుకు ప్రైస్ తగ్గింది అంటే, ఇక్కడ కట్టు చెంగు పార్ట్ దగ్గర లెంత్ కొంచెం క్లాత్ అయితే కట్ అయింది. అందుకని ప్రైస్ అయితే తగ్గించాను. చూడండి, 1/2 మీటర్ రావాలి మామూలుగా అయితే. ఇక్కడ మాత్రం 15 సెంటీమీటర్స్ ఉంది అంతే. మీరు కనుక ఇంకో 1/2 మీటర్ లేదా 1/2 మీటర్కి తక్కువనా సరిపోతుంది. ఒక 1/2 మీటర్ లేదా 40 సెంటీమీటర్స్ మీకు ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత ఈ కలర్ క్లాత్ తీసుకుని కనుక స్టిచ్ చేయించుకుంటే శారీగా అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇది ప్యాటర్న్ చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుందండి. లేదంటే లెహంగాస్కి అలా కావాలి అన్నా కూడా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్తారా అండి ఇది, లెహరియా స్టైల్లో 15 సెంటీమీటర్స్ వచ్చింది. బ్లౌజ్ మాత్రం ఫుల్ లెంత్ అయితే వచ్చింది. చూడొచ్చు మీరు, బ్లౌజ్ మాత్రం ఫుల్ వచ్చేసింది. ఓన్లీ సారీ నెంబర్ 11 ఇది. ఓన్లీ 1500 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలి అంటే నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సారీ నెంబర్ 12 ప్రైస్ 1650, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ సారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. చాలా బాగుంటుంది ఈ సారీ కూడా. ఇది యాష్ గ్రే టైప్ ఉంటుంది కలర్. పైతాని ప్యాటర్న్ వస్తుంది. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా గడ్చోలా టైప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. బాక్స్ టైప్ ప్యాటర్న్ వచ్చి ఈ గోల్డ్ జరీతో ఈ బాక్సెస్ మధ్యలో మళ్ళీ మినా వర్క్ కూడా వస్తుంది. 3 కలర్స్తో చిన్న బుట్టి వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా క్లాస్ లుక్తో అయితే ఉంటుంది సారీ. పైతాని బార్డర్ బోత్ సైడ్స్ పింక్ కలర్లో సేమ్ ఉంటుంది. పళ్ళు పింక్ కలర్లోనే పైతాని పళ్ళు. ఈ సారీలో బ్లౌజ్, సారీ దీనికి బ్లౌజ్ అయితే రాలేదండి. కట్టు చెంగు పార్ట్ అయితే 1/2 మీటర్ లెంత్ అయితే వచ్చింది కరెక్ట్గానే, పింక్ కలర్లో స్ట్రైప్స్తో. బ్లౌజ్ రాలేదు ఈ సారీలో. పైన కొంత దూరం అయితే ప్లీట్స్ దగ్గర రాలేదు బార్డర్. సారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుందండి అసలు. చాలా క్లాస్ లుక్తో ఉంది. మీరు ఈ కాంట్రాస్ట్లో ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకుంటే భలే ఉంటుంది సారీ మాత్రం. బ్లౌజ్ రాలేదు ఈ సారీలో. సారీ మాత్రం ప్రాపర్ లెంత్ అయితే ఉంది, 550 అయితే ఉంది. ఓన్లీ బ్లౌజ్ ఒకటే రాలేదంతే. సారీ నంబర్ 12 ఇది. దీనికి బ్లౌజ్ రాలేదు కాబట్టి ప్రైస్ అయితే తగ్గించేస్తున్నాను. ఓన్లీ 1450. ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1450. బ్లౌజ్ ఒక్కటి రాలేదు. సో ప్రైస్ అయితే చాలా తగ్గిపోయింది. కావాల్సిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. శారీ మాత్రం చాలా బాగుంటుంది, చూడొచ్చు మీరు. లైట్ చాలా క్లాస్ లుక్తో ఉంది శారీ. ఏ ఏజ్ గ్రూప్ అయినా బాగుంటుంది, పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇంకా యంగ్స్టర్స్కి అయితే క్లాస్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది శారీ మాత్రం.
శారీ నంబర్ 13, ప్రైస్ 1850, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇక్తారా టిష్యూ పట్టు శారీ, ఇది లైట్ వెయిట్ ఉంటుంది శారీ. ఎల్లో కలర్ అండి, మంచి పేస్టల్ ఎల్లో, ఇది చాలా బాగుంది కలర్ అయితే. టిష్యూ బేస్ ఉంటుంది శారీ. ఆల్ ఓవర్ అయితే ఈ విధమైన ఫ్లవర్ బంచ్ అయితే వస్తుంది. గోల్డ్ జరీ అలాగే 2 కలర్స్, పింక్ అలాగే గ్రీన్ కలర్తో ఫ్లవర్ బంచ్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. అంచులు అయితే మీకు ఇలా స్టిచ్ అయ్యి వచ్చాయి, చూడొచ్చు మీరు. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీ అండి ఇది. పళ్ళు కాంట్రాస్ట్లోనే వస్తుంది. కనకాంబరం టైప్ కనిపిస్తుంది ఇది టిష్యూ రావటం వల్ల, కానీ దీంట్లో థ్రెడ్ వచ్చేసి మీకు పింక్ వస్తుంది. చూడొచ్చు మీరు, ఇక్కడైతే కనిపిస్తుంది లైట్ పింక్, ఇది డార్క్ పింక్ కాదు. చూడండి, ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. బ్లౌజ్ ఇది ఎంబోజ్ వీవింగ్తో బ్లౌజ్ వచ్చింది, టిష్యూ బ్లౌజే. శారీ చూడండి, బ్యూటిఫుల్ అసలు. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది. కట్టు చెంగు పార్ట్ వచ్చేసి 1/2 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. కలర్ చాలా బాగుంది అసలు. సింగిల్ పీసే ఉంది. ఈ శారీస్ అన్నీ కూడా సింగిలే అవైలబుల్ అండి. ఇది ఒక్కటనే కాదు, మీకు బల్క్లో క్వాంటిటీలో కావాలంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ బల్క్లో తీసుకోండి. అంతేగాని ఒక్కసారి అయితే బల్క్లో కావాలి అంటే మాత్రం ఉండవండి. సింగిలే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఒకవేళ కుదిరితే నాకు స్టాక్ దొరికితే కనుక తప్పకుండా బల్క్లో కావాలి అనే వాళ్ళకి తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే సింగిలే ఉన్నాయి. పైన బార్డర్ అండి, ఎంత బాగుందో శారీ అసలు. ఇక్కడ చిన్న ఏం లేదండి అసలు. ఇక్కడ ఒక పోగు బయటకు వచ్చింది, ఇది మిస్టేక్ అనుకున్నారు. మళ్ళీ ఒక జరీ పోగు అయితే ఇలా బయటకు వచ్చింది అంతే. ఇది డ్యామేజ్ లేదా మిస్టేక్ ఏమి కాదండి. శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. కలర్ మాత్రం వీడియోకి కనిపిస్తున్న కలరే ఉంటుంది. మీకు హల్దీస్కి అలా అయితే చాలా బాగా పనికొస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఈ 3 కలర్స్తో మీనా వర్క్ వచ్చింది చూడండి. పింక్, లైట్ పింక్ అలాగే లైట్ ఎల్లో కలర్ కూడా వచ్చింది. శారీ కలరే ఇక్కడ ఈ ఫ్లవర్లో కూడా వచ్చింది మీనా వర్క్ అయితే. మళ్ళీ గ్రీన్ కలర్, 3 కలర్ కాంబినేషన్స్. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్, చాలా క్లాస్ ఎలిగెంట్ లుక్తో అయితే ఉంది శారీ అయితే. ఓన్లీ 1850, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. శారీ నెంబర్ 14, ప్రైస్ 1750, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పర్పుల్ కలర్ పట్టోలా శారీ ఇది. ఇక్తారాలో ప్యాటర్న్ చూడండి, పర్పుల్ కలర్ బేస్ మీద టిష్యూ వస్తుంది. ఫస్ట్ అయితే గోల్డ్ జరీతో, అలాగే గోల్డ్ జరీ మల్టీ కలర్ మీనా వర్క్తో ఇలా పట్టోలా ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇది కింద బార్డర్ అండి, 2 స్టెప్ బార్డర్ అయితే కింద వస్తుంది ఈ విధంగా. అలాగే ఇది పళ్ళు పార్ట్. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది పర్పుల్ బ్లౌజ్ వచ్చింది. ఎంబోజ్ వివింగ్ అలాగే ఈ బూటీ కూడా వచ్చింది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ 1/2 మీటర్ ఇలా స్ట్రైప్స్తో వచ్చింది. పైన కూడా బార్డర్ సేమ్ వస్తుంది. సారీ, సేమ్ కాదండి, చూపిస్తూ ఉండండి. ఇది పైన బార్డర్. వెడ్డింగ్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది శారీ. దారాలో టిష్యూ పట్టు ఇది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుందండి ఇది. మిస్టేక్స్ కూడా ఏమీ రాలేదు. ఓన్లీ 1750, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. శారీ నెంబర్ 15, ప్రైస్ 1550, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా క్లియర్గా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది కూడా లైట్ వెయిట్ ఇక్తారా టిష్యూ పట్టు శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా జాల్ ప్యాట్ అయితే వస్తుంది చూడండి. కలర్ వీడియో కనిపిస్తున్న కలరే. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది. కింద అయితే బిగ్ బార్డర్ వచ్చింది ఇలాగా. లైట్ పిస్తా గ్రీన్ కలర్ పేస్టల్ గ్రీన్, చాలా బాగుంది కలర్ అసలు. పళ్ళు కూడా కాంట్రాస్ట్లోనే వచ్చింది. దీనికి పైన బార్డర్ కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. ప్యాటర్న్ అయితే ఈ విధంగా వస్తుంది, జాల్ ప్యాటర్న్. మల్టీ కలర్ మీనా వర్క్ అలాగే జరీతో లైట్ గోల్డ్ జరీ. ఇది
లైట్ గోల్డ్ లేదా సిల్వర్ జరీ, నాకైతే అర్థం కావటం లేదు కాబట్టి లైట్ గోల్డ్ జరీ అనే చెప్తున్నాను. ఒకవేళ సిల్వర్ జరీ అయినా అయ్యి ఉండొచ్చు. కాదండి, గోల్డ్ జరీనే. పైన బార్డర్ ఇది, కింద అయితే బిగ్ బార్డర్ వచ్చింది ఇలాగా. కలర్ కాంబినేషన్ బాగుంది. మామూలుగా అయితే ఇది 1750కి పెట్టాలి, కానీ ఇది తక్కువకే పెట్టారు. కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే పేమెంట్ చేసేయండి. తక్కువ పెట్టాను కాబట్టి ఈసారి ఎవరో ఒకరు ఖచ్చితంగా తొందరగా తీసేసుకుంటారు. సో ఎవరికి కావాలంటే వాళ్ళు ఫస్ట్ పేమెంట్ అయితే చేసేయండి. ఇది కాంట్రాస్ట్లో బ్లౌజ్ విత్ ఎంబోజ్ వీవింగ్, ప్యారెట్ గ్రీన్ టైప్ ఉంది కలర్. టిష్యూ రావటం వల్ల మీకు కలర్ కొంత లైట్ అవుతుంది అనమాట. ఇదైతే పింక్ కలర్, కానీ పింక్ కలర్ చెప్పడానికైతే కుదరదు, వీడియో కనిపిస్తున్న కలరే చెప్పాలి. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. దీంట్లో మిస్టేక్ ఏం లేదండి, నేను ప్రైస్ తగ్గించానని ఏదో మిస్టేక్ ఉంది అనుకుంటారేమో. మళ్ళీ చూడండి, ఇది కట్టు చెంగు పార్ట్ 1/2 మీటర్ అయితే ప్లెయిన్ వచ్చింది. మిస్టేక్స్ ఏమీ లేవండి, లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. ప్యాటర్న్ కూడా మీకు కావాలి అంటే వెంటనే పేమెంట్ అయితే చేసేయండి. ఒక్కసారి మాత్రం చాలా అంటే చాలా తగ్గించేసాను ప్రైస్. మామూలుగా అయితే ఇది 1750కి పెట్టేయాలి, కనీసం 1650 కన్నా పెట్టాలి. కానీ ఎందుకో ఇలా కొంచెం తగ్గించి ఈసారికి అయితే ఒక్కసారికైతే తగ్గించి పెడదాము అనిపించింది. కావాలి అనుకునే వాళ్ళైతే వెంటనే పేమెంట్ చేసేయండి. శారీ మాత్రం సూపర్ అసలు. శారీ నెంబర్ 16, ప్రైస్ 1500, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా నెంబర్ క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. గోల్డ్ కలర్ శారీ ఇది, లైట్ వెయిట్ ఉంటుంది సారీ. సారీ ఆల్ ఓవర్ అయితే విధమైన జాల్ ప్యాటర్న్ మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది. కింద బార్డర్, పళ్ళు పార్ట్. దీనికి బ్లౌజ్ అయితే విడిగా ఇచ్చారండి. ఇది కట్టు చెంగు పార్ట్, 1/2 మీటర్ ప్లెయిన్ వచ్చింది. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. ఈ శారీస్ గురించి అంటే చాలామంది అడిగారండి. అందరికీ ఫోటోలు పెట్టలేము కాబట్టి ఇప్పుడైతే వీడియోలోనే చూపించేస్తున్నాను. నా దగ్గర ఉన్నంత వరకు స్టాక్ అన్నీ కూడా లిమిటెడ్ మాత్రమే అవైలబుల్ అండి. అది కూడా సింగిల్ పీసెసే ఉన్నాయి. మీకు కావాలి అనిపిస్తే మాత్రం వెంటనే పేమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. లైట్ వెయిట్ శారీ అండి, చాలా బాగుంటుంది. ఇది పైన బార్డర్, కింద అయితే బిగ్ బార్డర్ వచ్చింది ఇలాగా. ప్యాటర్న్ అయితే ఇది మెహందీ గ్రీన్ కలర్లో జాల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. దీనికి వచ్చిన బ్లౌజ్ గోల్డ్ కలర్లోని బ్లౌజ్ వచ్చింది. బార్డర్ హ్యాండ్స్కి. లెంత్ అయితే సారీ ఇది విడిగా వచ్చింది కదా అని ఏదో మిస్టేక్ ఉండి ఇలా వచ్చిందేమో అనుకుంటారేమో. మళ్ళీ అలా ఏం లేదండి, అన్నీ చూపించేశాను నేను. ఇది బ్లౌజ్ ఫుల్ లెంత్ అయితే వచ్చింది, 80 సెంటీమీటర్స్కి పైనే ఉంటుంది. ఇది కట్టు చెంగు పార్ట్ 1/2 మీటర్ అయితే వచ్చింది ప్లెయిన్గా. ఎక్కడ అయితే మిస్టేక్ కూడా లేదు. శారీ మాత్రం సూపర్ ఉంటుంది, ఫుల్ లెంత్ కూడా ఉంటుంది. ఓన్లీ 1500, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. శారీ నెంబర్ 17, ప్రైస్ 1950, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీకి ఉన్న డిమాండ్ ఎంత ఉందో ఈ ప్రైస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంత ఎక్కువగా నాకైతే మెసేజెస్ వచ్చాయండి ఈ శారీ గురించి. ప్యాటర్న్ గుర్తొచ్చిందేమో అందరికీ. ఇప్పుడు కూడా నా దగ్గర లిమిటెడ్ మాత్రమే ఉంది స్టాక్. మీరు ఈ ప్రైస్కి ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి. సారీ అందరికీ ఇవ్వాలంటే కుదరదు కాబట్టి ఈ ప్రైస్ అయితే పెట్టాను. ఎవరికి ఈ ప్రైస్ అయితే ఓకే అనిపిస్తుందో ఈ శారీకి ఇది పర్వాలేదు పెట్టేయచ్చు, ఈ ప్రైస్ అయితే అనిపిస్తుందో వాళ్ళే బుక్ చేసుకోండి. మళ్ళీ దాని గురించి అయితే మెసేజ్ అయితే అస్సలు చేయొద్దు. ఈ ప్రైస్కి మాత్రమే అవైలబిలిటీలో అయితే ఉంది ఈ సారీ. దీనికి వచ్చిన డిమాండ్ రెస్పాన్స్ అయితే ఆ రేంజ్కి ఉంది. మరి చూడండి ప్యాటర్న్, గోల్డ్ కలర్ సారీ అండి. ప్యాటర్న్ చూడండి, బ్రైడల్ కలెక్షన్. కింద బార్డర్ జరీతోనే వస్తుంది. గోల్డ్ కలర్ టిష్యూ బేస్ మీద ఈ విధంగా జాల్ క్రీపర్ టైప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. లైట్ పీచ్ పింక్ టైప్ ఉంది ఇక్కడ.
చూడొచ్చు మీరు. ఈ థ్రెడ్ అయితే ఉంది ఈ సారీలో. లైట్ పీచ్ పింక్ టైప్ థ్రెడ్ అయితే ఉంది. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. ఇది బ్లౌజ్ ఎంబోజ్ వీవింగ్తో వచ్చింది. 1/2 మీటర్ కట్టు చెంగు పార్ట్ ఇలా స్ట్రైప్స్తో వస్తుంది. చూడండి ఎంత బాగుందో. హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువైతే ఒక 5 సెంటీమీటర్స్ అయితే ఎక్కువ ఉండొచ్చు, లేదంటే 1/2 మీటరే. చూడండి మీకు ఎంత పెట్టినా కూడా ఒక 20-30 వేలు పెట్టినా కూడా మీకు దొరకదండి ఇంత మంచి సారీ. అది కూడా లైట్ వెయిట్లో మీకు. పైన కూడా పైన చిన్న బార్డర్ వస్తుంది, చూపిస్తాను. సారీ అయితే చాలా బాగుంటుందండి అసలు. గోల్డ్ కలర్ సారీ. బ్రైడ్స్ గారు కట్టుకునింటే అద్దరిపోతుంది అసలు. ఇది పైన బార్డర్ లైట్ పింక్ కలర్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంది, కానీ మీకు చూడడానికి మాత్రం ప్యూర్ గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది సారీ. చూడొచ్చు మీరు, వీడియో కనిపిస్తున్నట్టే ఉంటుంది సారీ. ఓన్లీ 1950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. దీంట్లోనే లైట్ గోల్డ్ కలర్ శారీ కూడా ఉంది, చూపిస్తాను అది కూడా. ఇదండి కలర్, మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇలా ఇది కూడా సింగిల్ అవైలబుల్, ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది. మీకు ఏది కావాలంటే ఆ శారీ వరకు పిక్ తీసి పెట్టండి. శారీస్ మాత్రం రెండు కూడా చాలా బాగున్నాయి. ఇది ప్యూర్ గోల్డ్ కలర్ థ్రెడ్తోనే వచ్చింది. థ్రెడ్ అలాగే గోల్డ్ జరీతో వచ్చింది. దీంట్లో అయితే పీచ్ పింక్ టైప్ థ్రెడ్ అయితే వచ్చింది. సో కలర్ అయితే కొంచెం డార్క్ అయింది, కానీ ఎక్కడ మీకు పింక్ కలర్ అయితే కనిపించదు. ఇది కూడా గోల్డ్ కలర్లోనే కనిపిస్తుంది. ఇది ఒక షేడ్, ఇది ఒక షేడ్, అంతే. రెండు కూడా సింగిలే అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో కూడా బ్లౌజ్ సేమే వస్తుంది, సేమ్ ప్యాటర్న్ అండి రెండు కూడా. అందుకే మొత్తం అయితే చూపించటం లేదు నేను. చూడొచ్చు ఇక్కడ మీరు, ప్యూర్ గోల్డ్లో కనిపిస్తుంది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్ 1/2 మీటర్ ప్లెయిన్ పార్ట్ ఉంటుంది, స్ట్రైప్స్తో వస్తుంది, అంతే. ఇది పైన బార్డర్ సేమ్ ప్యాటర్నే అండి. దీని నంబర్ అయితే ఏమీ ఇవ్వటం లేదు నేను. మీకు గోల్డ్ కలర్ డార్క్ ఏ షేడ్ కావాలి అంటే ఆ షేడ్ వరకు మాత్రమే, ఆ శారీ వరకు మాత్రమే పిక్ తీసి పెట్టండి, క్లియర్గా అర్థమయ్యేలాగా. ఈ వీడియోలో లాస్ట్ శారీ అండి ఇది. ఓన్లీ 1950. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. ఈరోజు కలెక్షన్ అయితే మీకు బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా నచ్చకపోయినా కూడా లైక్ చేయండి. నచ్చకపోయినా పర్వాలేదండి, ఒక లైకే కదా, మీకు ఏం ఖర్చు అయ్యేదే ఏమీ లేదు. చిన్న ఇలా ఒక లైక్ కొట్టేస్తే సరిపోతుంది. మీ లైక్ మాకెంతో యూజ్ అవుతుంది, మీకేం లాస్ అవ్వదు దానివల్ల, అందుకని చెప్తున్నాను. తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏ సారీ ఈ వీడియోలోంచి నచ్చిందో తప్పకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే మీ సపోర్ట్ అయితే మాకెప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇంకా మంచి కలెక్షన్స్తో మీకోసం మళ్ళీ మంచి కలెక్షన్స్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.